వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. ప్రస్తుతం మనం విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఉన్నాం. ఇక్కడ ఏబీవీపీ అఖిల భారత విద్యా పరిషత్ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. 43వ రాష్ట్ర మహాసభలకు వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి విచ్చేశారు. మనతో కొందరు విద్యాసంఘ నాయకులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. చెప్పండి, ఎలా జరుగుతున్నాయి సభలు? రాజ్యాంగ స్ఫూర్తితో అంబేద్కర్ ఆశయ సాధనకై ఉద్యమిద్దామంటూ ఈ 43వ రాష్ట్ర మహాసభలు విశాఖ సాగర తీరాన ఏయు గ్రౌండ్స్లో 43వ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాం. అనంతపురం నుంచి స్టార్ట్ చేసి ఈరోజు శ్రీకాకుళం జిల్లా వరకు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అనేక కళాశాలల నుంచి అనేక యూనివర్సిటీస్ నుంచి ఈరోజు ఈ ఏయు గ్రౌండ్స్లో 43వ రాష్ట్ర మహాసభలకి విచ్చేసినటువంటి అనేక మంది విద్యార్థులు ఈ ఏయు గ్రౌండ్స్లో ఉన్నారు. మనందరం చూస్తున్నాం ఇక్కడ ఎంతటి వాతావరణం నిలబడిందో. సంతోషకరమైన వాతావరణంలో ఈ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర మహాసభల్లో అనేక రకమైనటువంటి తీర్మానాలను విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల మీద విద్యారంగ సమస్యలు తీర్చేందుకు ఈ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చేందుకు అనేక మంది విద్యార్థులతో చర్చించి ఈరోజు ఒక నివేదిక రెడీ చేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అనుగుణంగా రాష్ట్రంలో ఈరోజు పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు ధీటుగా ఈ రాష్ట్రంలో మనం పోలవరాన్ని వెంటనే నిర్మించి పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని ఈరోజు విద్యార్థి పరిషత్ ఓన్లీ విద్యార్థుల కోసమే కాకుండా సమాజంలో అనేక రకమైనటువంటి సేవా యాక్టివిటీస్ కావచ్చు, లేకుంటే స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్ అంటూ వాతావరణాన్ని నిర్మించడంలో ఈరోజు కరోనా మహమ్మారి వచ్చి ఈ రాష్ట్రంలో అనేక విద్యార్థి సంఘాలు ఇళ్లల్లో ఉంటే ఏబీవీపీ మాత్రం ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ప్రభుత్వం వెళ్ళని పరిస్థితులు కూడా ఏబీవీపీ కార్యకర్తలు ఈరోజు సేవా యాక్టివిటీస్ చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో. ఇప్పుడు మనందరం చూస్తున్నాం ఈ రాష్ట్ర మహాసభలు 43వ రాష్ట్ర మహాసభలు ఎంతో ఆనందకరంగా ఇక్కడ మనం జరుపుకుంటున్నాం. ప్రస్తుతం విద్యా వ్యవస్థ ఎలా ఉంది, అంటే విద్యా హక్కు చట్టం ఎలా నడుస్తుంది, ప్రధానంగా స్టూడెంట్స్లో ఏ సమస్యలు గుర్తించారు మీరు? ఈరోజు ఈ రాష్ట్రంలో మనం చూసుకుంటున్నట్లయితే కార్పొరేట్ వ్యవస్థ ఈ రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయికి దిగజారింది. ఈరోజు విద్యా వ్యవస్థ ఎంతో అభివృద్ధికరంగా పోవాల్సినటువంటి విద్యా వ్యవస్థ ఈరోజు కార్పొరేట్ శక్తుల చేతిలో పెట్టి ఈరోజు విద్యా వ్యవస్థను నడిపిస్తున్నటువంటి ప్రభుత్వాలకు ధీటుగా ఈరోజు పుస్తకాలు కావచ్చు, ఫీజులు కావచ్చు, ఈరోజు మన పిల్లలు ఎల్కేజీ పోయే పిల్లలు కూడా ఈరోజు ఎంత బరువులు మోస్తున్నారో మనందరం చూస్తున్నాం. ఆ బరువులన్నీ ఈరోజు నశించాలంటే కార్పొరేట్ వ్యవస్థను నాశనం చేయాలని ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఈ ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మనందరం చూస్తున్నాం ఈరోజు హైర్ ఎడ్యుకేషన్ పరిస్థితి ఏ విధంగా ఉందో ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. హైర్ ఎడ్యుకేషన్లో జీవో నెంబర్ 77 తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుడు హోదాలో నారా లోకేష్ గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి విద్యార్థులకు ఒకటే నినాదం ఇచ్చారు, మేము వచ్చిన వెంటనే జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ చదువుతున్నటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందజేస్తామని చెప్పారు. ఈరోజు ప్రభుత్వం వచ్చి 7 నెలలు గడుస్తున్నా జీవో నెంబర్ 77 ఒక్క సంతకంతో పోయేదాన్ని ఇంతవరకు చేయని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ పని పక్కన పెట్టి తను ఐటీ మంత్రి, ఇండస్ట్రీస్ మంత్రి కాకపోయినా ఈరోజు ఇండస్ట్రీస్ పని మొదలుపెట్టారు. ఎక్కడో దావోస్కి వెళ్ళి మేము ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పనిలో ఉన్నామని ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడ ఎంఎస్సి ద్వారా చిన్నపాటి పరిశ్రమలు ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి వనరులను ఉపయోగించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు సందర్భంగా ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలపైన, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు కావచ్చు, రాష్ట్ర స్థితి గురించి అనేక విధాలుగా ఈ దేశాన్ని ముందుకు నడిపించేది కేవలం విద్యార్థులనే లక్ష్యంతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గత 75 సంవత్సరాలుగా నిరంతరం విద్యార్థుల ద్వారా ఈ దేశాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల నుంచి మనం చూసుకున్నట్టయితే శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా రాష్ట్ర నలుమూలల నుంచి 900కు పైగా ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. ఈ కరోనా సమయంలో అనేక విద్యార్థి సంఘాలు పుట్టగొడుగులో వచ్చినప్పటికీ వాటి యొక్క రూపాంతరం కోల్పోయాయి. కానీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిరంతరంగా విద్యార్థుల కోసం పనిచేస్తున్నటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరోనా సమయంలోనే విద్యార్థుల ద్వారా సేవా యాక్టివిటీస్ చేయించడం కావచ్చు, కరోనా సమయంలోనే విద్యార్థులను రోడ్ల మీదకి తీసుకొచ్చి చనిపోతామన్నటువంటి భయం కూడా లేకుండా ఈ దేశానికి నేను సేవ చేయాలనేటువంటి సేవా దృక్పథంతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలను తయారు చేస్తుంది. నిరంతరం ఈ రాష్ట్రంలో జరిగేటువంటి సమస్యలపైన మనం చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం 5 సంవత్సరాలుగా
ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 10 సంవత్సరాలుగా అనేక కల్లిబుల్లి మాటలు చెప్పినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు ఎన్డీఏ కూటమి పేరుతో ఈ రాష్ట్రంలోకి మరీ గద్దెనెక్కడం జరుగుతుంది. హాస్టల్లో జరుగుతున్నటువంటి అమ్మాయిలపైన ప్రెగ్నెంట్లు కావడం, హాస్టల్లో జరుగుతున్నటువంటి అమ్మాయిలు అనేక విషయాలలో స్పందించలేకపోవడం, సాక్షాత్తు ఒక మహిళా మంత్రిగా ఉంటూ, హోంశాఖ మంత్రిగా ఉంటూ ఈ రాష్ట్రాన్ని పట్టించుకోలేనటువంటి పరిస్థితి. కర్నూలులో చూసుకున్నట్టయితే కర్నూలులో నందికోట్కూరు గ్రామ మండలంలో ఒక అమ్మాయి పైన జరిగిన అగత్యం కావచ్చు, మరుసటి వారం రోజుల్లోనే విజయనగరంలో జరిగింది. వీటిపైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఈ రాష్ట్రంలో సూపర్ 6 అనే కేవలం విద్యార్థులను మభ్యపెడుతూ ఈ రాష్ట్రంలో పథకాల పేర్లతో ఓట్లు తన్నుకుంటున్నారే తప్ప విద్యార్థుల యొక్క క్షేమాన్ని పట్టించుకోవడం లేదు. అందుకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నినదించాలనేసి, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనేసి రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు పాల్గొనడం జరిగింది. కావున ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అంగరంగ వైభవంగా ఈ 3 రోజులు జరగబోతుంది. 2 రోజులు మనం పూర్తి చేసుకొని బహిరంగ సభకు సన్నద్ధమవుతున్నాం. ఈ విధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్పందిస్తుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి అనేక విద్యార్థుల ద్వారా ప్రగతి జరుగుతుందనేసి తెలియజేస్తున్నాం. సో ఇప్పుడు మన విద్యా వ్యవస్థలు అంటే జనరల్గా పెద్దలందరూ చెప్తుంటారు, నేటి విద్యార్థులే రేపు రాజకీయ నాయకులు అని అంటుంటారు కదా. సో విద్యాలయాల్లో ప్రస్తుతం విద్యార్థి సంఘం ఎన్నికలు జరగడం లేదు. ఎందుకంటే ఎన్నికలు అనేవి చాలా కీలకం. విద్యార్థి సంఘం నాయకుడు ఎదగాలంటే ఎన్నికలు అనేవి చాలా కీలకం. ప్రస్తుతం విద్యాలయాల్లో విద్యా సంస్థలు కూడా ఎలక్షన్ అనేవి జరగడం లేదు. దానిపై మీరేమంటారు? అవునండి, చాలా ముఖ్యమైన విషయం. ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఎన్నుకోవాలంటే విద్యాలయాల్లో విశ్వవిద్యాలయాల్లో ఎలక్షన్స్ నిర్వహించాలి. ఎలక్షన్స్ ద్వారా రాజకీయ నేపథ్యం కలిగినటువంటి విద్యపై అవగాహన ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకులు అనేక మంది ఈ రాష్ట్రాన్ని పరిపాలకులుగా కూడా మారే అవకాశం ఉంది. కానీ గత ప్రభుత్వం 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం విద్యార్థుల యొక్క రాజకీయంగా ఎదుగుతున్నారనేసి, కుటుంబ పాలనను కొనసాగించాలనేసి ఈ రాష్ట్రంలో విద్యార్థులను మభ్యపెడుతూ ఈ రాష్ట్రంలో అనేక మంది నిరుపేద విద్యార్థులు రాజకీయ నాయకులుగా ఎదగకూడదనేసి గత ప్రభుత్వాలు ఈ ఎలక్షన్ను బంద్ చేయడం జరిగింది. కాబట్టి విశ్వవిద్యాలయాలలో ఎప్పుడైతే విశ్వవిద్యాలయం నుంచి స్టూడెంట్స్ లీడర్స్ ఎప్పుడైతే బయటికి రాగలుగుతారో అప్పుడు విశ్వవిద్యాలయం యొక్క ఉనికి బలంగా ఉంటుందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నమ్ముతుంది, గట్టిగా ప్రగాఢంగా మరియు నమ్ముతుంది. ఎలక్షన్లు తిరిగి నిర్వహించేలా ఏబీపీ ఏమైనా కృషి చేసే దిశగా పోరాటాలు చేస్తుంది? ఖచ్చితంగా అండి. విద్యార్థులను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే ప్రగాఢంగా నమ్ముతుంది. ఏ విధంగా అంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వ్యక్తి నిర్మాణం ద్వారా సమాజ నిర్మాణం జరుగుతుందని ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా విద్యార్థి పరిషత్ నిరంతరంగా పంచ పరివర్తన అనే నినాదంతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థులకు ఈ దేశంలో కేవలం వ్యక్తి నిర్మాణం జరిగితే విద్యార్థుల యొక్క లీడర్షిప్ వస్తుందనేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ భావిస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పాలకులను విద్యార్థులను అణగదొక్కినప్పటికీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లీడర్షిప్ నింపుతూ ఈ దేశాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తుంది. ఏవైతే ఈ యొక్క అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ 1949 ప్రారంభం నుంచి కూడా ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే ఈ యొక్క విద్యారంగ సమస్యలపైన ముఖ్యంగా ఈ యొక్క తీర్మానాలు అనేది ఈ యొక్క రాష్ట్ర సభల ద్వారా ఈ యొక్క ప్రభుత్వానికి నివేదిక అందించడం అనేది ఈ యొక్క ముఖ్య ఉద్దేశంగా ఈరోజు ఈ యొక్క రాష్ట్ర సభని నిర్వహించడం జరుగుతుంది. సో గత 43 ఏళ్లలో మీరు సాధించిన విజయాలేంటి? ఈరోజు మేము ఈ యొక్క అఖిల భారత విద్యార్థి పరిషత్ పోరాట ఫలితంగా అనేక రకాలైనటువంటి విజయాలు సాధించడం జరిగింది. ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి మేము బ్రతుకున్నంత వరకు సుందర కాశ్మీరం మనదే అంటూ కూడా మరి ఆ యొక్క 1973 సంవత్సరంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో సుమారుగా మరి 1,00,000 మంది పైగా మరి ఏబీపీ కార్యకర్తలతో మరి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. దాని కారణంగానే ఈ యొక్క 2019 సంవత్సరంలో మరి దాన్ని రద్దు చేయడం జరిగింది. అట్లానే ఈ యొక్క విద్యారంగంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పోరాటాల కారణంగానే అనేక రకాలైన విజయాలు కూడా సాధించడం జరిగింది. సో ఈ ఏబీవీపీ రాష్ట్ర మహాసభల్లో మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వాళ్ళు తెలుస్తున్నారు. సార్, మీరు ఈ మహాసభలో పార్టిసిపేట్ చేశారు, ఎలా నడుస్తుంది సార్? అఖిల భారత విద్యార్థి పరిషత్ విశాఖపట్నంలో 43వ మహాసభలు అద్భుతంగా నడుస్తున్నాయి. అన్ని విభాగాల నుంచి, అన్ని జిల్లాల నుంచి స్టూడెంట్స్ అంతా కూడా పార్టిసిపేట్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యారంగ సమస్యలపై దృష్టి పెట్టే విధంగా ఈ యొక్క మహాసభల్లో తీర్మానాలు చేయడం జరిగింది. రాష్ట్ర స్థితి, అలాగే విద్యారంగం సంబంధించిన సమస్యలు, దీర్ఘకాలికంగా ఏవైతే మెగా డిఎస్సి, అలాగే ఏవైతే గ్రూప్ సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిని త్వరితగతిన చేయాలని చెప్పి, ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పి, అలాగే కొత్తగా నూతన విద్యా విధానం NEP 2020 ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో అది రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే తెలుగు భాషని మరింత వికసింపజేసేటట్టు తెలుగు మాధ్యమాన్ని తిరిగి ప్రారంభించాలని చెప్పి జీవో నెంబర్ 16, 63, 83 వీటిని అన్నింటినీ రద్దు చేయాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ఈ యొక్క మహాసభల ద్వారా
రాష్ట్ర వ్యాప్త విద్యార్థి లోకానికి జాతీయ భావాలతో నిండి దేశం కోసం రాష్ట్రం కోసం ఆలోచించే విధంగా విద్యార్థి తయారవ్వాలని చెప్పి ఏబీవీపీ సభల్లో అందరికీ కూడా నొక్కి వక్కాడించడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం 75 వసంతాల మన రాజ్యాంగం పూర్తి చేసుకునే సందర్భంగా రాజ్యాంగ స్ఫూర్తితో అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కోసం ఉద్యమిద్దామనే నినాదంతో కూడా ఈ యొక్క సభల్లో రాజ్యాంగం పైన ప్రత్యేక ప్రసంగం ఉంది. అలాగే రాజ్యాంగానికి సంబంధించిన ప్రదర్శన కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. రాజ్యాంగం అంటే కేవలం 395 ఆర్టికల్స్ లేకపోతే 12 షెడ్యూల్స్ కాదు, దాంతో అంతర్లీనంగా దేశాన్ని ఐక్యంగా ఉంచే ఒక శక్తి ఉంది. కనుక ఐక్యంగా ఏ విధంగా ఉంచారు, ఇది ఈ రాజ్యాంగంలో కేవలం హక్కులే కాకుండా బాధ్యతలు కూడా చెప్పారు. కనుక వాటిపైన కూడా విద్యార్థి లోకం తయారవ్వాలని చెప్పి నేటి విద్యార్థి రేపటి పౌరుడు కాదు, నేటి విద్యార్థి నేటి పౌరుడు అని చెప్పి ఒక ఆలోచన ఏబీవీపీకి ఉంది. కనుక ఆ యొక్క ఆలోచనతో ముందుకెళ్లాలని చెప్పి ఈ యొక్క సమావేశాల్లో అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అలాగే విద్యార్థి లోకం అంతా కూడా కథం తొక్కి వాళ్ళ ఒక పెద్ద ర్యాలీ బహిరంగ సభ చేయబోతున్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాల్లో కూడా కొత్త ప్రభుత్వం ఆలోచన సరళి మార్చుకోవాలని చెప్పి కూడా ఈ యొక్క ఏబీవీపీ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. జాతీయత ఊపిరిగా ఈరోజు కాషాయ గళం ఇవాళ ఉరకలెక్కుతుంది. దానికి నిదర్శనమే ఈ యొక్క మహాసభలు. నేటి విద్యార్థి నేటి పౌరుడు అని మీరు చెప్తున్నారు. అంటే నేటి విద్యార్థి భవిష్యత్తులో కాబోయే రాజకీయ నాయకుడిగా కూడా ఎదగడానికి ఏదైతే విశ్వవిద్యాలయాలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, ఎన్నికల స్టూడెంట్ ఎలక్షన్స్ అనేవి పూర్తిగా రద్దయిపోయినాయి సార్. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అన్ని యూనివర్సిటీస్లో కూడా ఎన్నికలు సత్వరం నిర్వహించాలి. ప్రభుత్వాలకి ధైర్యం సరిపోవటం లేదు. ఇవాళ కులతత్వంతో నిండిపోయిన క్యాంపస్ల్లో ఈరోజు ఎలక్షన్స్ పేస్తే కొట్టుకుంటారనే అభిప్రాయం ఉంది. కానీ ఒక స్వచ్ఛంగా ఎన్నికలు నిర్వహించే ఒక వ్యవస్థ నిర్మాణం అయితే, యాజమాన్యాలు కూడా ఎవరికి కొమ్ము కాయకుండా ఉంటే తప్పనిసరిగా విద్యార్థి లోకం అంతా కూడా ఎన్నికల ప్రక్రియ, రాజకీయాల గురించి, అలాగే అసెంబ్లీ పార్లమెంట్ గురించి తెలుసుకుంటారు. ఇవాళ మాక్ పార్లమెంట్, మాక్ అసెంబ్లీ మన కళాశాల విద్యార్థుల మధ్య నిర్వహిస్తున్నాం. అలాగే 18 సంవత్సరాల తర్వాత ఓటు హక్కు కలిగిన ప్రతి పౌరుడు దేశం సంబంధించిన రాజకీయ అన్ని విషయాల్లో కూడా వాడికి చైతన్యం కలిగిన ఒక పౌరుడిగా ఉండాలి. రాజకీయ పార్టీలు వాళ్ళు చేసే తీర్మానాలు, వాళ్ళ సిద్ధాంతాలు, అలాగే వాళ్ళు ఏదైతే తీర్మానాలు చేశారో వాటిపైన పూర్తి అవగాహన ఉండాలి. సజెషన్స్ కూడా ఇవ్వాలి. వాళ్ళ యూత్ పార్లమెంట్ అని చెప్తున్నాం, యువతే పార్లమెంట్కి వెళ్ళాలని చెప్పి 25 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ పార్లమెంట్కి పోటీ చేసే అర్హత కలిగిన దేశంలో ఎందుకు రాజకీయాలు క్యాంపస్లో నిర్వహించకూడదు? అవే ఫ్రమ్ పాలిటిక్స్ బట్ బీ అవేర్ ఆఫ్ పాలిటిక్స్ అనేది ఏబీవీపీ నినాదం. రాజకీయ అవగాహన ఉండాలి, కానీ రాజకీయాలకి దూరంగా ఉండాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. కనుక పూర్తి స్థాయిలో రాజకీయ అవగాహన రావాలంటే తప్పనిసరిగా ఎన్నికలు క్యాంపస్లో నిర్వహించాలని చెప్పి మేము కోరుతున్నాం. విద్యా వ్యవస్థలో పలు మార్పులు కోరుకుంటూ ఏదైతే ఈ విశాఖలో జరుగుతున్న 3 రోజుల పాటు 43వ రాష్ట్ర మహాసభలో ఏబీవీపీ పలు కీలక నిర్ణయాలు తీసుకుందని రాష్ట్ర కార్యవర్గం చెబుతోంది. అయితే ప్రస్తుతం విద్యార్థి దశలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేసే దిశగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అయితే కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ తమకు విద్యార్థికి సంబంధించి పలు సమస్యలు ఉన్నాయని, వాటి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వాలతో తాము చర్చించనున్నామని రాష్ట్ర కార్యవర్గం చెబుతుంది. అయితే ఈ 3 రోజుల పాటు జరిగే ఈ మహాసభలకు ఇప్పటికే అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాలకు సంబంధించిన ఏబీవీపీ విద్యార్థి నాయకులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సో ఇప్పుడే మనం విద్యార్థులందరూ కూడా ఇక్కడ శోభయాత్ర కూడా నిర్వహిస్తున్నారు. విశాఖ నుంచి కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.